మనం అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుందాం. దానికంటే ముందు నా కథలు మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఏ కథలోనే అక్బర్ బీర్బల్ అంటే అక్బర్ ఉంటాడు, బీర్బల్ ఉంటాడు. ఏదైనా సమస్య ఉంటుంది, దానికి పరిష్కారం చెప్తాడు బీర్బల్. అక్బర్ సంతోషించి బహుమతులు ఇస్తాడు. ఇదే కథ. అట్లా ఈరోజు మనము ఏం సమస్య వచ్చింది, బీర్బల్ దాన్ని ఎట్లా పరిష్కరించినాడు, అక్బర్ ఏం చెప్పినాడు అనే స్టోరీని తెలుసుకుందాం. కథలోకి వెళ్ళిపోతే ఒక వ్యాపారస్తుడు వచ్చేసి ఒక గాడిదని తీసుకుని సభలోకి వస్తాడనమాట. మన అక్బర్ బీర్బల్ సభలోకి వస్తూ వస్తూ, అయ్యా నావన్నీ గాడిదలన్నీ అమ్ముడుపోయినాయి, ఇదొక్కటే లాస్ట్లో ఉండిపోయింది అయ్యా, దయచేసి ఎవరన్నా కొనండి అయ్యా మహాప్రభు, నువ్వన్నా కొను మహాప్రభు అని అక్బర్ని అడుగుతాడనమాట. దానికి బీర్బల్ పక్కనే ఉండి, అవును మహాప్రభు, ఈ గాడిద చాలా తెలివైనది, మనం శ్రద్ధ పెడితే కనుక బాగా చదువు చెప్పించచ్చు, దీనికి బాగా దీన్ని నేర్పించు, చదివేది రాసేది, కాబట్టి తీసుకోండి మహాప్రభు అని బీర్బల్ అంటాడనమాట. దానికి ఆ మాట నచ్చేసి అక్బర్కి, అవునా బీర్బల్ నేర్పించచ్చా మనము, సరే నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను, ఆ నెల రోజుల్లో దానికి నేర్పించే, నువ్వు చదివేది నేర్పి, నాకు నువ్వు నేర్పిస్తే కనుక నువ్వు నమ్మలేని బహుమతులన్నీ నీకు ఇచ్చేస్తా, నువ్వు నేర్పిలేదనుకో నీకు ఇంకా చూసుకొని నీకు శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది, బెరడిగా ఉండు అని అక్బర్ చెప్తాడనమాట. సరేలే, ఇంకా గత్యంతరం లేక మన బీర్బల్ ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకొనేసి ఇంకా తీసుకొని ఇంటికి పోతాడనమాట. దారిలో ఏం చేయాలబ్బా, ఎట్లా గెలిచాలి ఈ పందెంలో, ఎట్లా గెలిచాలి నెల రోజుల్లో, ఎట్లా దీన్ని చదివించాలా అని ఆలోచించుకుంటా వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ సభలో వాళ్ళంతా వచ్చేసి, నిజంగా బీర్బల్ సాధిస్తాడా అని కొంతమంది అంటే, కొంతమంది బీర్బల్కి ఏమి తిక్కనా ఏమన్నా, అసలు ఎట్లా చదువుతుంది గాడిద, ఏదైనా బుద్ధి ఉండాలా కొంచెమన్నా అని కొంతమంది అనుకుంటా, ఇంకొంతమంది ఏమో లేదు బీర్బల్కి చాలా తెలివి ఎక్కువ, ఏదైనా చేసి గెలుస్తాడు అని ఇంకొంతమంది అనుకుంటా ఉంటారనమాట. అట్లా నెల రోజులు నిదానంగా గడిచిపోతానే ఉంటాయన్నమాట. అట్లా రానే నెల రోజులు అయిపోతాయి. ఇంకోనాడు బీర్బల్ గాడిదని తీసుకొని వస్తాడు సభలోకి. రాగానే, ఏం బీర్బల్ ఏమన్నా నేర్పించినావా గాడిదకు లేదా అని అడుగుతాడు అక్బర్. అడగగానే బీర్బల్ వచ్చేసి, అయ్యో దానికే మహాప్రభు బాగా నేర్పించినాను, కావాలంటే మీరు కూడా టెస్ట్ చేయండి అని చెప్పేసి ఒక పుస్తకం తీసుకొని ఒక బుక్ గాడిద ముందు పెడతాడనమాట. గాడిద ముందు పెట్టగానే ఆ గాడిద 2-3 పేజీలు తిప్పేసి బాగా గట్టిగా అరుస్తుంది అనమాట. అరుస్తానే అందరికీ షాక్ అనమాట. ఏంది ఇది, మనలాగే బాగా పేజీలని తిప్పుతుంది, బాగా పేజీలు తిప్పేసి చదువుతుంది ఇది అని అందరూ ఆశ్చర్యపోయి, నిజంగానే చదువుతుందేమోలే అది అనుకొని అందరూ ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి లాస్ట్కి అందరూ, అబ్బా నిజంగా బీర్బల్ నువ్వు చాలా తెలివైన వాడు, గాడికి బాగా నేర్పించేసినావని అందరూ చెప్పేసి అక్బర్, దీంట్లో నువ్వే గెలిచినావు బీర్బల్, తీసుకొని బహుమతులన్నీ ఇస్తారనమాట. బహుమతులన్నీ ఇస్తూ కాదు బీర్బల్, అది ఏందో చదివింది మాకైతే అర్థం కాలేదు అని చెప్తాడనమాట. ఏం చదివింది అని అడుగుతాడనమాట. దానికి బీర్బల్, అయ్యా అది ఏం చదివిందో మనకు అర్థం కావాలంటే ముందు దాని యొక్క గాడిద భాష అయితే ఏదైనా అయితే మనకు రావాలి, అది మీకేమన్నా వస్తుందా గాడిద భాష అని అడుగుతాడనమాట. దానికి అక్బర్, అయ్యో నాకు రాదు బీర్బల్ అని అంటాడనమాట. సరేలే అయ్యా, ఇంకా దాని భాష మనకు రానప్పుడు మనకేం అర్థమవుతుందని చెప్పు అని చెప్తాడనమాట. కానీ ఇంకో డౌట్ ఉంది నాకు బీర్బల్, అది 2-3 పేజీలు ఎందుకు తిప్పింది, బాగా చదివింది కదా ఎందు అని అడుగు, ఏం చదివింది, ఎట్లా సాధ్యమైంది ఇది అని అడుగుతాడనమాట అక్బర్. అయ్యా దానికంటే ముందు నన్ను క్షమించాలా, నేనేందో మీ దగ్గర మెప్పు పొందాలనేసి ఆ గాడి తలుచుకుంటే ఏదైనా చదివించు, ఏమన్నా రాయిపించచ్చు అని చెప్పినాను, మీరు అదే మాట పట్టుకొని నాకు నా మీద పందెం కాసినారు. నేనేం చేయలే అసలు. ఫస్ట్ ఆ రోజు తీసుకోమైనా ఒక రోజంతా దానికి ఏం గడ్డి పెట్టలేదు, గడ్డి పెట్టుకోకుండా మార్చిన అనమాట, బాగా కడుపంతా మార్చిన. మరుసటి నా పొద్దు వచ్చేసి ఆ బుక్ ఓపెన్ చేస్తే బుక్ ఫస్ట్ పేజీలోనే ఒక గడ్డి పరక పెట్టినా అనమాట. ఒక పచ్చిగడ్డి పెట్టింటే దాన్ని అది ఆకలితో అలమట్టించి ఉందేమో అని ఎతకలాడింటే ఫస్ట్ పేజీలోనే దానికి దొరికింది గడ్డి. అట్లా రెండో రోజు కూడా 2వ పేజీలో గడ్డి పెట్టిన, అట్లా 3వ రోజు 3వ పేజీలో పెట్టిన. అట్లా మొత్తం అంతా లాస్ట్కి వచ్చేసరికి ఏం పెట్టుకోకుండా ఉత్త ఖాళీ పుస్తకం పెట్టినాను. అందుకే అది గడ్డి ఎక్కడుందని ఎతకలాడింది తప్ప చదవలేదు. దయచేసి దానికి శిక్షించొద్దండి, నేను ఏదో మెప్పు కోసం పొందాను కానీ మిమ్మల్ని మోసం చేయలేదని అనుకోలేదు
అని చెప్తాడనమాట. అది ఒకటి, అది దాని గడ్డి కోసం వెతుక్కుంది తప్ప దానికి ఏం చదువు లేదు, ఏం చదువు రాదు దానికి అసలు అని చెప్తాడనమాట. దానికి అందరూ ఆశ్చర్యపోయి నీ తెలివికి నిజంగా చాలా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పేసి అతన్ని అంతా ప్రశంసిస్తారనమాట. థ్యాంక్ యూ.